అవును. పరకాల ప్రభాకర్ గూడా చెప్పని లెక్క. ఇప్పటిదాకా ఎవడు డేటా ఇస్తే దాన్ని పట్టుకొని ఏలాడటమే కానీ, కూలంకషంగా ఇచ్చిన డేటాని కాస్త కూస్త ఇంటర్ప్రెట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, నేను చూసిన వీడియోలో ఎవరు కనపడలా. పోనీ మనమే ఆ పని ఎందుకు చేయకూడదు? చేద్దాం. అంటే ఎవరికి వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఆత్మన్యూనత భావంతో ఏంటంటే, డేటా అనేది ఏదో పెద్ద మేధావులకి అర్థమయ్యేదని, మిగతా వాళ్ళకి తెలియదనే భ్రమల్లో ఉంటారు. ప్రతి వాడు ఆలోచించడం మొదలుపెడితే ప్రతి వాడికి తడతాయి ఇది. అది ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనకి పరకాల ప్రభాకర్ గారు ఏం చెప్పారు? 5వ తారీఖు అదే మే 13వ తారీఖు 5 గంటల దాకా ఇదిగో 68.4% పెరిగింది. ఆ తర్వాత 8 గంటలకు ఇచ్చిన మరో ప్రకటనలో 68.12% పెరిగింది అన్నాడు. మనోడెవడో ఒకడు చెప్పాడు, ఏంటి మీరు అసలు విషయం మర్చిపోతున్నారు, సాయంత్రం 5 గంటల దాకా ఇచ్చింది 3 గంటలకేనే. ఎప్పుడు చెప్పాడు సాయంత్రం 5 గంటలకు ఇచ్చింది 3 గంటల దాకానే? 5 గంటల వరకు జరిగే పోలింగ్ మీద 68.4% ఉందని 5 గంటల తర్వాత ప్రకటించింది. పోనీ అలా అనుకున్నా కూడా 8 గంటల తర్వాత ఎందుకు మళ్ళీ ప్రకటించింది మరి? అది వదిలిపెడితే మనం చెప్పబోయేది బ్లాస్టింగ్ న్యూస్. మీ అందరికీ కళ్ళు పత్తికాయలాగా పగిలిపోయే న్యూస్ ఒకటి ఉంటుంది. దీన్ని మనం ఆధారంగా ఏం చెప్పట్లేదు, సగం నమ్మి చెప్తున్నాం. సగం ఎందుకు నమ్మమంటే, ఇప్పుడు చేసిన ఆరోపణల్ని ఎవరైనా కౌంటర్ చేసి కన్విన్స్ చేస్తే ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కే కరెక్టు అని చెప్పడానికి సగం నమ్ముతున్నాం అంటున్నాం. కానీ పూర్తిగా విశ్వసించిందే అదేంటంటే, ఈ పోలింగ్ శాతాలన్నీ కూడా మనం చూస్తే 8 గంటల నుంచి 11:45 వరకు, మే 13 8 గంటల నుంచి రాత్రి 11:45 వరకు 8% మంది ఎక్స్ట్రా వచ్చారు. ఆ తర్వాత 2 గంటలకి 4% పెరిగింది. అది మొత్తం కలిపి 12.54%. మామూలుగా అయితే పాయింట్ తర్వాత 0.5% పైన ఎంత ఉన్నా సరే ఒకటిగా లెక్కించవచ్చు. అయినా కూడా మనం లెక్కించకుండా 12.5% కొద్దిగా పైన, అంటే ఎన్ని లక్షల ఓట్లు పోలయ్యాయో తెలుసా? అదనంగా 51,83,249. ఇందులో ఏముంది మీరు చెప్పేది పెద్ద గొప్ప విషయం ఇది అంటే? దీని మీద వైఎస్ఆర్సీపీ ఎంపీలు సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు, అయినా స్పందించలేదు. మరి నువ్వేం కనుక్కున్నావయ్యా మహానుభావ, డేటా గురించి తెగ మాట్లాడుతున్నావు కదా అంటారా? చెప్తా. కూటమి మొత్తానికి వచ్చిన ఓట్లను లెక్క పెడితే ఎంత వచ్చినాయి అంటే, ఈ మిలియన్లో చెప్తారు. మనం కోట్ల కింద కనుక వేస్తే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 1,86,56,300 ఓట్లు కూటమి మొత్తానికి, అంటే బీజేపీ, టీడీపీ, జనసేనకి. మరి వైఎస్ఆర్సీపీకి ఎన్ని వచ్చాయి అంటే 1,32,84,134 ఓట్లు. సరిగ్గా చూడండి, ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? ఎందుకు ఈ లెక్క వేయలేదు ఎవరు? ఆలోచించాలి ఎవడైనా. ఇందులోంచి తీసేస్తే ఎంత మిగిలిందంటే ఓట్ల తేడా ఇది 1,86,56,300 నుంచి 1,32,84,134 ఓట్లు తీసేస్తే 53,72,169 ఓట్లు వచ్చాయి తేడా. ఎగ్జాక్ట్గా కాకపోయినా దాదాపుగా దగ్గరగా ఏదైతే రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము దాకా సాగిందో పోలింగు, ఎన్ని ఓట్లో తెలుసా? 51,83,249. సరిపోయిందా లెక్క? అంటే వైఎస్ఆర్సీపీకి కూటమికి మధ్యలో వచ్చిన ఓట్లు ఏది రాత్రి 8 నుంచి 11:30 దాకా కాదు, తెల్లవారుజాము దాకా పడ్డాయే 51,83,249 ఓట్లు. అదేంటి మరి ఓట్ల తేడా ఇది కదా అంటారా? మనకి చివరి రోజున చెప్పారే 0.80% ఎంతో తగ్గించారు, పెంచారు అని, మొత్తంగా కలిపి ఏది మొత్తం 81% అంటే 80.1% లెక్క పెట్టారని. ఆ తేడానా ఈ తేడా అనుకోండి. అదనంగా పడింది 51 లక్షలు అయితే తేడా 53 లక్షలు, అంటే గ్యాపు. అంటే ఈ 2 లక్షల గ్యాప్లోనే ఎంత ఘన విజయం అవుతుందా? నమ్ముతారా? నమ్మనే నమ్మరు. ఇప్పుడు చెప్పండి, అవకతవకలు జరిగాయి అన్నదానికి బలం ఉందా లేదా? ఫైన్. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాముల చివరి ఓటు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాముల 2 గంటల వరకు పడిన చివరి ఓటు వరకు వచ్చిన ఎక్స్ట్రాగా
ఏదైతే ముందు 8 గంటల లోపు ప్రకటించిన పోలింగ్ ఉందో దానికి ఎక్స్ట్రాగా 12.54% మళ్ళీ మే 17వ తారీఖు కలిపిన శాతం మొత్తం కలిపితే వచ్చిన ఓట్లు అప్పుడు అదనంగా 51,83,249. మరిక్కడ కూటమికి మొత్తం వచ్చిన ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చిన ఓట్ల మధ్య తేడా కూడా 53,72,169 ఓట్లు. అంటే అదనంగా పడిన ఓట్లన్నీ కూటమికి పడ్డాయి అనుకోవచ్చుగా. తప్పేమీ లేదుగా. లేదు, మొదటి నుంచి వ్యతిరేకంగా పడ్డాయి అనుకోండి, గ్యాప్ ఇంకా పెరగాలి కదా. జస్ట్ ఈ డేటాతో అడుగుతున్నాను నేను. ఇంకా పోలింగ్ పెరిగింది అంటే అది ప్రతిపక్ష పార్టీల విజయంగా భావించాలి. ప్రతి చోట పోలింగ్ పెరిగింది అంటే, పోలింగ్ శాతం పెరిగింది అంటే మనం ఒక లెక్క వేసాం అప్పుడు. ఏది పోలింగ్ శాతం పెరిగిన చోట లెక్క వేస్తే వైఎస్ఆర్సీపీకే 80 దాటినాయి. అప్పుడు తప్పైపోలా మరి. అట్లానే ఈ డేటాని తప్పనట్ల నేను కరెక్ట్గా ఇంతమంది వ్యతిరేకంగా ఎట్లా వేయగలిగారు? రాత్రి 8 నుంచి 11 తెల్లవారుజామున 2 దాకా మాట్లాడుతుంటేనే నాకు ఫ్లాష్ లాగా తడుతుంది. రాత్రి తర్వాతే కూటమికి వ్యతిరేకంగా పడ్డాయి తెల్లవారుజామున 2 దాకా. కరెక్టేనా? మరి అక్కడ అర్థమైపోతుంది కదా. ఈయన పరకాల ప్రభాకర్ గారు రాశారు ఇవన్నీ కాదు, వాళ్ళు ఇచ్చిన డేటాని. అసలు ఇన్ని లక్షల ఓట్లు వ్యతిరేకంగా 12% పోలింగు కేవలం మళ్ళీ 3,500 బూతులు ఎంపిక చేసిన బూతుల్లోనే. అంటే ఎంపిక చేసిన బూతుల్లో అంటే ఎక్కడెక్కడైతే జరిగిందో ఫ్లాష్ అనమాట. మనకి మామూలుగా సైకాలజీలో లెర్నింగ్ అనేది ఎలా చెప్తారంటే బ్రోనర్స్ థియరీ, ఇంకా 4 థియరీలు ఉన్నాయి. క్లాసికల్ కండిషనింగ్, సడన్ ఫ్లాష్ లాగా థాట్ లాగా రావటము, అట్లానే తప్పులు చేస్తూ లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. అవి ఇలా జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా ఏదో నేర్చుకుంటామట సడన్గా. ఇవన్నీ ఏంటంటే జంతువుల్ని లోపల పెట్టడము, జంతువుల్ని ఆ టైంకి తీసుకొచ్చి పెట్టడము, ఎలా కొత్త విషయాలు నేర్చుకుంటాయి అంటానికి రకరకాల పద్ధతులను సైకాలజీలో చెప్తారు. కానీ ఇప్పుడు మాట్లాడుతుంటేనే సడన్గా ఫ్లాష్ అయింది కదా. ఏది ఈ ఓట్లన్నీ వ్యతిరేకంగా కనుక మనం అనుకుంటే రాత్రే పడ్డాయి అంటే రాత్రి పోలింగ్ అంటే ఏంటి? ఈ 3,500 పోలింగ్ బూతులు ఏం చేస్తున్నారు ఏజెంట్లు అని అమాయకంగా అడుగుతున్నారు మనవాళ్ళు. నేను ఆధారం లేకుండా ఒకటి మాట్లాడదలిచింది ఏంటంటే, అసలు ఇదంతా కూడా బూత్ లెవెల్లో జరగలేదు అంటారు. పరకాల ప్రభాకర్ గారు ఏమంటున్నారు? వాళ్ళు ఏదో అన్యాయం చేశారని కూడా నేను అనట్లా, సమాధానం చెప్పాలి కదా అంటున్నాను అంటారు. కూటమిలోని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే వీటి మీద మాట్లాడగలరు? అసలు ఒక్క రీజనింగ్ ఇవ్వమనండి, ఒక్క రీజనింగ్ ఇప్పుడు ఈ లెక్కకే. అంతే కదా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అదే ఆయన చెప్తుంది. ఇది కొంతమంది మరి ఇదే 2019 ఎన్నికల్లో కూడా జరిగి ఉండొచ్చుగా, జరిగిందన్న మాట అన్నారనుకోండి, ఫైన్. ఇలాంటి డేటా తీసురండి. ఏది అప్పట్లో మే 23వ తారీఖు అయితే పోలింగ్ రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్తారు పదే. అప్పుడు కూడా ఇలానే పోలింగ్ జరిగిన తర్వాత రాత్రి దాకా పోలింగ్ పెరిగి, అర్ధరాత్రి దాకా పోలింగ్ పెరిగి, తెల్లవారుజాము దాకా పోలింగ్ శాతం పెరిగి, అది అనౌన్స్ చేసి తర్వాత 3 రోజులకి మళ్ళీ దాన్ని మార్చి ఈసీ ప్రకటించిందా? సూటి ప్రశ్న, చాలా సింపుల్ ప్రశ్న. చేసిందే అట్లా? చేస్తే మన డేటా మహానుభావులు ఊరుకోరుగా, ఖండాలుగా నరికేవాళ్ళుగా. మరి ఎందుకు చేయలేదు ఆ పని? వేగ్గా ఆరోపణలు చేయడం కుదరదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి ఆరోపణ చేయలా, జస్ట్ ఆ మాట అనేసి వెళ్ళిపోయాడు. ఏదో జరిగింది, ఆధారాలు అయితే లేవు అని. ఆధారాలు ఉన్నా ఆయన చెప్పడేమో, ఎవరికి తెలుసు. అది జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసినోడు ఎవడన్నా ఉంటే చెప్పండి, తెలియనోడు తెలుసుకొని చెప్పండి. అంతేగాని ఆరోపణలకు ఎవడో సమాధానం చెప్పుకుంటాడు, అది ఎత్తుక్కోమంటాం కాదు. నీకు చేతైతే నువ్వు చెప్పు, లేకపోతే తెలుసుకొని చెప్పు, లేకపోతే ఊరుకున్నంత డాష్ లేదన్నమాట. అది విషయం.